పారాలింపిక్స్లో సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలుగు ఖ్యాతిని ఘనంగా చాటి చెప్పి భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన అథ్లెట్ దీప్తి జివాంజీకి అర్జున పురస్కారం దక్కింది. మానసిక లోపమే శాపంగా అనేక అవమానాలను భరించిన దీప్తిని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారంతో సగౌరవంగా సత్కరించింది. కడు పేదరికంలో పుట్టి ఏదో సాధించాలన్న కసితో పెరిగి తాను కన్న కలను సాధించి ఇష్టమైన పరుగుల్లోనే కష్టాల కడల్ని దాటిన దీప్తికి అర్జున పురస్కారం దక్కింది. ఇది కేవలం దీప్తికి దక్కిన గౌరవం కాదు, యావత్ తెలంగాణకు మానసిక వైకల్యంతో సతమతమవుతూ అద్భుతాలు సాధిస్తున్న వారికి దక్కిన గౌరవం. అందుకే దీప్తి హ్యాట్స్ ఆఫ్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి నిరుపేద రైతు కూలీ కుటుంబంలో మానసిక వైకల్యంతో జన్మించింది. ఈ లోపంతో జన్మించిన దీప్తి ఎదుటివాళ్లు చెప్పేది త్వరగా అర్థం చేసుకోలేదు, సరిగ్గా మాట్లాడలేదు. అందుకే చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. కోతిలా ఉందని ఒకరు, ఈ అమ్మాయిని ఎందుకు పెంచుతున్నారని మరొకరు ఏళనగా మాట్లాడారు. వీటన్నింటికీ దీప్తి గోబ గుయ్యమనేలా సమాధానం చెప్పింది. తాను ఎదుర్కొన్న ప్రతి అవమానానికి వడ్డీతో సహా బదులు తీర్చుకుంది. ఓవైపు మానసిక వైకల్యం, మరోవైపు పేదరికం వేధిస్తున్న, అవమానాలు అట్టడుగుకు లాగేస్తున్న దీప్తిని పరుగే ముందుకు తీసుకెళ్ళింది. తనకు వచ్చిన పరుగునే నమ్ముకుని ముందుకు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచి మరి పారిస్ పారాలింపిక్స్కు అర్హత సాధించి ఇది నా సత్తా అని ప్రపంచానికి చాటి చెప్పింది. పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల T20 క్లాస్లో కాంస్య పథకం గెలిచి తనను విమర్శించిన వారే, ఏళనగా మాట్లాడిన వారే మా దీప్తి బంగారం అని పొగిడేలా చేసి విజయాన్ని సాధించారు. దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి కూలి పనులు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న అరెకరం భూమి కూడా అమ్మేసుకున్నారు. మరోవైపు దీప్తి చిన్నప్పటి నుంచి వేగంగా పరిగెత్తుతూ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడింది. దీంతో దీప్తిని హైదరాబాద్కు తీసుకొచ్చిన రమేష్ ఆమె తలరాత్రును మార్చేశారు. దీప్తిని అసలైన అథ్లెట్గా మార్చేశాడు. అసలు ఆ అమ్మాయికి పరుగు ఎలా సాధ్యమనే ఆటంకాలను బద్దలు కొడుతూ లక్ష్యం దిశగా దీప్తి చేసిన పరుగు ఒలింపిక్స్ పథకాన్నే ఆమె మెడలో పడేలా చేసింది. పారాలింపిక్స్లో దీప్తి కాంస్య పథకం సాధించిన క్షణంలో ఆమె తల్లిదండ్రుల కళ్ళు చెమర్చాయి. ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రి దాకా, సచిన్ టెండూల్కర్ నుంచి గల్లీ ఆటగాడి దాకా అందరూ దీప్తిని ఆకాశానికి ఎత్తేశారు. చాలా సంతోషపడతాను. ఇంతకంటే ఇంకా మాకేం లేదు. 8 సంవత్సరాల కాంచి మా అమ్మాయి ఎంతో కష్టపడ్డది. ఎంతో మంది ఏమైనా చేసిండు, ఎంతో మంది అవమానించిండు. అయినా ఇవాళ ఈ అవార్డు తీసుకుంటానంటే నేను చాలా సంతోషపడతాను. ఈ అవార్డు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం, టీచర్స్ గాని, రమేష్ సార్ ఎంతో ముందుండి ఆమెని ఎంతో కృషి చేసి ఆమెను ఉన్నది ముందుకు నడిపియాలి, ఆమెను ఒకటి ఉన్నది అన్నట్టుగా కళ అని ఆమెను ముందుకు నడిపించి ఇవ్వాలి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా మా అమ్మాయిని గుర్తించి ఇంత పెద్ద అవార్డు, అర్జున అవార్డు ఇవ్వడానికి ఇస్తున్నారంటే మాకు చాలా గర్వకారణం. వీళ్ళందరూ ప్రోత్సాహాలనే ఇలా మా అమ్మాయి ఈ స్థాయిలో ఉన్నది. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన దీప్తిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఆమెకు భారీ నజరానా కూడా ప్రకటించారు. పారాలింపిక్స్లో సత్తా చాటినందుకు గాను దీప్తికి ₹1,00,00,000 నగదుతో పాటు గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారు. అర్జున అవార్డు వచ్చిన తర్వాత దీప్తి పట్టుదలను ప్రశంసిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అందుకే ఈ అవార్డు అంత ప్రత్యేకం. ఓరుగల్లు ముద్దుబిడ్డ పారా అథ్లెట్ జివాంజీ దీప్తికి వచ్చిన అర్జున అవార్డు చాలా ప్రత్యేకం. ఈ అవార్డు ఆమెలాంటి మానసిక వైకల్యం ఉన్న వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పట్టుదలతో ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వైకల్యం ఆటంకం కాదన్న మార్గనిర్దేశనాన్ని ఈ అర్జున అవార్డు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును జివాంజీ దీప్తి అందుకోనున్నారు.